డీటెయిల్స్ చూస్తే రెవెన్యూ గ్రామ సభల ద్వారా అర్జీలు స్వీకరించి నూతన చట్టం ప్రకారం భూ సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష తెలిపారు. గురువారం భోరజ్ మండలం రాంపూర్, ఫౌజ్పూర్ గ్రామాలు సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన భూభారతి రైతు సదస్సుల్లో పాల్గొన్నారు. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించారు. భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో తమ దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వాటిని పరిశీలించి నూతన చట్టం ప్రకారం పరిష్కరిస్తామన్నారు. గతంలో తహసీల్దార్, ఆర్డీఓ లేదా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు స్వయంగా తన గ్రామాలకే వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని అన్నారు. ఇక రెవెన్యూ బృందాలు సమన్వయంతో పనిచేస్తూ దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియలు చేపట్టి వారం రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రాలేదు అంటే డిజిటల్ సైన్ కాలేదు. అవి కూడా మనం ఆన్లైన్ ప్రింట్ తీసి ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా 20 నుంచి 30 రైతులు అట్లా మంది ఉన్నారు. సో వారికి కూడా మనం ఇక్కడ సెక్రటరీ ద్వారా, ఏఈఓ ద్వారా, తర్వాత మీ సహకారం కూడా తీసుకుని వారి ద్వారా కూడా దరఖాస్తు తీసుకుంటున్నాం. ఇంకా కూడా చిన్న చిన్న సమస్య కావచ్చు, సవరణ, పేరు సవరణ కావచ్చు, లింగం సవరణ కావచ్చు, కులం సవరణ కావచ్చు, ఎన్ని సవరణ కూడా అంటే ఫస్ట్ పేజ్ మీ పట్టాదారు పాస్బుక్ లో ఫస్ట్ పేజ్ సంబంధించిన ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో అవి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి పట్టాదారు పాస్బుక్ లో సెకండ్ పేజ్ లో కూడా కరెక్షన్స్ ఉంటే అవి కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సెకండ్ పేజ్ లో అంటే విస్తరణం కరెక్షన్ కావచ్చు, లేదు అక్కడ మీకు భూమి ఏ విధంగా వచ్చింది దానికి సంబంధించిన కరెక్షన్ కావచ్చు, ఏమైనా నిషేధిత జాబితాలో ఉంది అవి తొలగించడానికి కావచ్చు. ఇవన్నీ సవరణ కూడా ఇక్కడ మనం ఈజీగా దరఖాస్తు తీసుకొని మళ్ళీ ఈ రోజు ఏవైతే దరఖాస్తు తీసుకుంటున్నామో అది మన ఎంఆర్ఓ లాగిన్ ద్వారా మనం ఆన్లైన్ కూడా చేస్తున్నాం. మళ్ళీ మీరు తిరిగి ఎక్కడైనా మీ సేవలో పోయి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇచ్చారు, మళ్ళీ మీ సేవలో పోయి అప్లై చేస్తాము, అది అవసరం లేదు. ఇక్కడ ఇచ్చారు, పని అయిపోయింది. మళ్ళీ రేపు ఇంకొక టీం వచ్చి ఎంక్వైరీ కూడా చేస్తాయి. అవి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ ఎవరెవరికి నోటీసెస్ ఇవ్వాలి వాళ్ళందరికీ నోటీసెస్ కూడా జారీ చేస్తూ ఎంక్వైరీ చేస్తూ మళ్ళీ మీకు తిరిగి పాస్బుక్ కూడా రావడానికి మనం చర్య కూడా తీసుకుంటాం. ఒక్కసారి జస్ట్ మీకు ఎప్పుడైనా ఈ కేవైసీ ఏమైనా అవసరం అయితే అప్పుడు భోరజ్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక్కరోజు మాత్రమే ఆ విలేజ్ సంబంధించిన అందరికీ పిలిపిస్తారు. సో ఎక్కడైనా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ సేవలో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే మాత్రమే మీరు అప్లై చేయండి. ఈరోజు సాయంత్రం వరకు అవకాశం ఉంటుంది. సాయంత్రం వరకు ఎవరెవరు రైతులు ఉన్నారో ఇక్కడే అన్ని అప్లికేషన్స్ ఉన్నాయి.